దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో సర్వే కోసం వైసీపీ నాయకుడు రాజన్నకు ఐపాక్ ప్రతినిధి ఫోన్ చేశారు. గ్రామంలో అభివృద్ధి, ఓటర్ల వివరాలపై రాజన్న అభిప్రాయాన్ని ఐపాక్ ప్రతినిధి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత రాజన్న చెప్పిన సమాధానం విని షాక్ అవ్వడం ఐపాక్ ప్రతినిధి వంతైంది. సార్ రాజన్న గారు? అవు రాజన్ననే సార్. నా పేరు మోహన్ సార్. నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా, జగనన్న సర్వే టీం నుంచి. సార్ పుదుచెట్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్. మీరు ఒక 5 minutes టైం ఇస్తే. చెప్పు సార్, మన పుదుచెట్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్? 2000 ఓట్లు ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేస్తున్నాము సార్? అన్ని కంప్లీట్ చేస్తున్నాము చెప్పినట్టు? ఏదన్నా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా? అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఎక్కడ జరిగిండదేమో అటు జరిగింది మా ఊరికి. అవునా సార్? ఏది లేదు, శూన్యం అభివృద్ధి అనేది. రూపాయి వరకు జరగలే. జరగలేదు సార్ మనకి. ఎందుకనే జరగలేదంటే ఏం చెప్పి అబ్బాయి ఒకసాట 2 ఎకరాలు వేసి పిల్లకొద్ది గాటు కొద్ది గుంజుకపోయినట్ట కొంత అయిపోయా. ఇంకా జగనన్న పని చేయలే అని ఇంతవరకు అయితే 1 రూపాయి ఇవ్వలేదు ఊరికి. ఏమంటే ఉన్నాం అట్టనే, జగన్ పార్టీని అట్టనే ఉండవు, అట్నే ఈదుకుంటూ వస్తున్నాం మేము అట్టనే సొంత ఖర్చులు పెట్టుకొని. ఏం లేదు అభివృద్ధి అనేది మీరు చెప్పకూడదు ఈ ఊర్లో. గడప గడప కానీ ఇవన్నీ కంప్లీట్ అయినా రూపాయి పని చేయలేదా? గడప గడప అయిపోయి 5 దినాలు అయింటది, 1 రూపాయి పని లేదు ఊరికి. ఆ జగన్ ఏమి ఇస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు, కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి 1 రూపాయి పర్సు రాలేదు. అన్ని ఊర్లో జగనన్న బిల్డింగ్లు జగనన్న కాలనీ అన్నట్టు, కానీ మా ఊర్లో జగనన్నే కాలనీ, జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసేదంతా ఉంటుందా సార్ మీ తెలంగాణలో? అక్కడ నియోజకవర్గంలో అదే కంపౌండ్. మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీలో పోయి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి, ఇక్కడ ఏవి సుబ్బారెడ్డి, కర్నూలు కార్పొరేటర్లు ఇంకా వారం 10 దినాలు ఇంకా ధనిపోతూ ఉన్నారు ఇంకా టీడీపీలోకి. ఏం అర్థం కావడం లే, ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా మాకు. అవునా సార్? ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంటారు సార్ అయితే ఫ్యూచర్లో? 1 రూపాయి పని చేయలేదయ్యా మాకు. ఇప్పుడు ఈడ ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఇంకా ఏమన్నా అడగాల జనాలు ఎక్కువ ఓట్లు వేయడం మాకు. కానీ ఏం చేసిన మరి పోవాలా? వచ్చే తరం జగన్ కూడా గెలిస్తే ఊర్లో ఎందుకు కాడికి అంటాడు. ఇంకైతే ఆయన ఊర్లు ఇచ్చి కట్టలు ఉండండి, లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడేమో. ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితో పని, నేను బట్టలు చూస్తున్నా, నేను బట్టలు చూస్తున్నా అంటే ఎవరికి బట్టలు చూస్తున్నాడు? ఆయన ఏం కథనో చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది? ఈ అకౌంట్ బట్టలు వచ్చే డబ్బులు ఎందుకయ్యా? ఎవడడిగినాడు ఆయన డబ్బులు? గ్రామాల్లో మురికాలను వాసన వేసిపోతుంటే మీకు శ్మశానంలో కాపురం చేయనట్టుగా చేయమన్నట్టుగా ఆయన అభివృద్ధి పని. మహానుభావుడు సల్లగా 100 ఏళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం మాకు. జగన్ నుంచి మా ఊరికి 1 రూపాయి రాలేదని వైసీపీ నేత రాజన్న స్పష్టం చేశారు. గ్రామంలో అభివృద్ధి శూన్యం, వైసీపీలో నాయకులకు గౌరవం లేదు, ప్రతి ఊర్లో 2-3 గ్రూపులు ఉన్నాయని తెలిపారు. మరో 10 రోజుల్లో భారీగా వైసీపీ వాళ్లు టీడీపీలో చేరుతారని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ఉంటుందో ఊడిపోతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం ఐపాక్ ప్రతినిధికి వైసీపీ నేత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సార్ నమస్తే సార్. రాజన్న గారు? అవు రాజన్ననే సార్. నా పేరు మోహన్ సార్. నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా, జగనన్న సర్వే టీం నుంచి. సార్ పుదుచెట్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్. మీరు ఒక 5 minutes టైం ఇస్తే. చెప్పు సార్, మన పుదుచెట్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్? 2000 ఓట్లు ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేస్తున్నాము సార్? అన్ని కంప్లీట్ చేస్తున్నాము చెప్పినట్టు? ఏదన్నా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా? అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఎక్కడ జరిగిండదేమో అటు జరిగింది మా ఊరికి. అవునా సార్? ఏది లేదు, శూన్యం అభివృద్ధి అనేది. రూపాయి వరకు జరగలే. జరగలేదు సార్ మనకి. ఎందుకనే జరగలేదంటే ఏం చెప్పి అబ్బాయి ఒకసాట 2 ఎకరాలు వేసి పిల్లకొద్ది గాటు కొద్ది గుంజుకపోయినట్ట కొంత అయిపోయా. ఇంకా జగనన్న పని చేయలే అని ఇంతవరకు అయితే 1 రూపాయి ఇవ్వలేదు ఊరికి. ఏమంటే ఉన్నాం అట్టనే, జగన్ పార్టీని అట్టనే ఉండవు, అట్నే ఈదుకుంటూ వస్తున్నాం మేము అట్టనే సొంత ఖర్చులు పెట్టుకొని. ఏం లేదు అభివృద్ధి అనేది మీరు చెప్పకూడదు ఈ ఊర్లో. గడప గడప కానీ ఇవన్నీ కంప్లీట్ అయినా రూపాయి పని చేయలేదా? గడప గడప అయిపోయి 5 దినాలు అయింటది, 1 రూపాయి పని లేదు ఊరికి. ఆ జగన్ ఏమి ఇస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు, కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి 1 రూపాయి పర్సు రాలేదు. అన్ని ఊర్లో జగనన్న బిల్డింగ్లు జగనన్న కాలనీ అన్నట్టు, కానీ మా ఊర్లో జగనన్నే కాలనీ, జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసేదంతా ఉంటుందా సార్ మీ తెలంగాణలో? అక్కడ నియోజకవర్గంలో అదే కంపౌండ్. మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీలో పోయి సుధాకర్ రెడ్డి గారు.
సుధాకర్ రెడ్డి ఇక్కడ వీరి సుబ్బారెడ్డి కర్నూలు కార్పొరేటర్లు ఇంకా వారం 10 నాలుగు ఇంకా ధనివేతలు ఉన్నారు ఇంకా టీడీపీలకి. ఇంకా అర్థం కావడం ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా మాకు. అవునా సార్, ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంటారు సార్ అయితే ఫ్యూచర్లో? ఒకటే రూపాయి పని చేయలేదయ్యా మాకు ఇప్పుడు ఈడ ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఇంకా ఏమన్నా అడగాల జనాలు ఎక్కువ ఓట్లేని మాకు కానీ ఏం చేసిన మరి పోవాలా? వచ్చే తరం జగన్ కూడా గెలిస్తే ఊర్లో ఎందుకునే కాడికి అంటాడు. ఇంకా ఆయన ఊర్లు ఇచ్చి కట్టలు ఉండండి, లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడేమో. ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితో పని బట్టలు చూస్తున్నా, నేను బట్టలు చూస్తున్నా అంటే ఎవరికి బట్టలు చూస్తున్నాడు, ఆయన ఏం కథనో నాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది. ఈ అకౌంట్ బట్టలు వచ్చే డబ్బులు ఎందుకయ్యా ఎవడడిగినాడు ఆయన డబ్బులు? గ్రామాల్లో మురికాలను వాసన వేసిపోతుంటే మీరు శ్మశానంలో కాపురాలు చేయమన్నట్టుంది ఆయనకు అభివృద్ధి పని. మహానుభావుడు చల్లగా 100 ఏళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం మాకు.